బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నేను ముఖ్యమంత్రి అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలింది అని ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో చిట్చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రసంగంలో పసలేదని, ప్రభుత్వంపై ఆయన అక్కసు వెళ్లగక్కారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు. కేసీఆర్ ఎన్ని చెప్పినా ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో లేరు. కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగంలో స్పష్టత లేదు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మా పిల్లల్నే అసెంబ్లీలో ఎదుర్కొనలేకపోతున్నానని కేసీఆర్ అంటున్నారు. వాళ్ళ పిల్లల్ని తెలిసాక అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగదని, తాను మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసు కేసు అయినా, ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా చట్ట ప్రకారంగానే ముందుకు వెళ్తాం. కేసీఆర్ మాదిరిగా చట్ట విరుద్ధంగా కేసులు పెట్టి జైళ్లకు పంపించాం. బీఆర్ఎస్ నేతల అరెస్టులపై డిమాండ్లు వస్తున్నా చట్ట ప్రకారమే నడుచుకుంటున్నాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 పథకాలు ప్రణాళికకే సరిపోయిందని, ఇకపై పథకాల అమలుపై దృష్టి సారిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ లాగా లాంచింగ్, క్లోజింగ్ స్కీములు ఉండవు. ఏదైనా పథకం ప్రకారమే అర్హులకు చేరే వరకు పనిచేస్తాం. రేవంత్ రెడ్డి చెప్పి చేస్తాడనే నమ్మకం కలిగేలా పనిచేస్తా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. రాహుల్ గాంధీతో తనకు మంచి స్నేహం ఉందని, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా తనకు అనవసరం అని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీకి నాకు తెలిస్తే చాలు, బయట ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేయలేకపోతున్నారు అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కొంతమంది అధికారుల పనితీరు తెలిసినా అవసరం దృష్ట్యా వారి సేవలను కొనసాగించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. కలెక్టర్ల మార్పు వేరే విషయం, అవసరమైన మార్పులు చేసుకుంటాం. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పటికీ మర్చిపోను. నన్ను నమ్మిన దయాకర్కు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఓపికగా ఉన్న వారికే నా మంచి బాధ్యతలు వస్తాయి. బయటకు వెళ్లి విమర్శలు చేస్తే నా బాధ్యత ఉండదు అని రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.